హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడిఎస్ ఎగ్జామ్ రాసున్నారు కదా 10th క్లాస్ అర్హతతో 44,228 పోస్టులకు ఎవరైతే అటెండ్ చేశారో వాళ్ళందరికీ కూడా జీడిఎస్ రిజల్ట్స్ వచ్చేసాయండి. ఆల్రెడీ మనకి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు, అది కొన్ని రాష్ట్రాలకే వచ్చాయి. ఇప్పుడు సెకండ్ లిస్ట్లో మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఎలా చూసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే indiapostsgdsonline.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ అన్నీ వచ్చేసాయి చూడండి, స్టేట్ వైజ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ తీసుకున్నాను. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అన్నారు కదా, ఇది మీరు ఈ లిస్ట్లో మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్తో సెట్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు సెకండ్ లిస్ట్, ఇప్పుడు తెలంగాణలోనే ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది కదా, ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా వేరే స్టేట్లో కూడా అలాగే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కర్ణాటక అయితే కనుక ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, ఇది సప్లిమెంటరీ లిస్ట్ 2. లిస్ట్ 2లో మీది ఉందో లేదు, ఫస్ట్ లిస్ట్లో లేకపోతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు ఎలా చెక్ చేసుకోవాలంటే Ctrl+F ఫైండ్ చేయాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ నెంబర్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చి సెర్చ్ కొడితే మీ నెంబర్ ఉందో లేదో అనేది ఇలా హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఎవరైతే ఉన్నారో చూసుకొని వాళ్ళు ఇంకా ఈ వెబ్సైట్కి వెళ్ళండి, indiapostsgdsonline.gov.in. మీరు 44,228 పోస్టులకి ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేశారో జీడిఎస్ పోస్టులు 10th క్లాస్ అర్హతతో వాళ్ళందరికీ కూడా రిజల్ట్ ఎలా చూసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. కాబట్టి మీరు ఇలా ఈ విధంగా క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్టేట్ వైజ్గా మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా ఇక్కడికి వెళ్ళి ఆ స్టేట్ లిస్ట్లో చూసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, ప్రతి స్టేట్కి కూడా సప్లిమెంటరీ లిస్ట్ సెకండ్ అని ఉంది కదా 2. సో ఆ విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ మీకు థర్డ్ లిస్ట్ కూడా వస్తుందండి. అది వచ్చిన తర్వాత మనం మళ్ళీ వీడియో చేసి పెడదాము. కాబట్టి మీరందరూ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడెక్కడ వచ్చిందనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు.